నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్ మొన్నటి వరకు వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం మనం చూసాము. అయితే ఈ ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే దీనికి వెళ్తూ 15 మంది చనిపోయారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా. అయితే దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేయడం వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి 15 మంది ప్రాణాలు పోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటారు. టీడీపీ ఏమో మీది చాతగంతనం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఏంటి సార్ ఇది? దారుణం. ఎందుకంటే ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీని ఈ విధంగా రాజకీయం చేయడం, వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇక్కడ రాజకీయ పార్టీలను సాధించాలనుకోవడం, నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలనే ధిక్కరించడం, ఇదంతా కూడా ఏంటంటే ఒక పెడధోరణి, వక్ర బుద్ధి. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? పెన్షన్లు ఆపమందా, వాలంటీర్లను ఆపమందా? వాలంటీర్లను ఆపమంది, పెన్షన్లను ఆపమనలేదు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ఆపండి, మీరు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయమని. ఇప్పుడు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? 1,35,000 మంది ఆ సచివాలయ ఉద్యోగులే ఉన్నారంట. వాడు ఒక్కొక్కడు పంపిణీ చేస్తే 3 రోజుల్లో పనిచేయచ్చు అంట. ఒక్కొక్కళ్ళు 49 పెన్షన్లో ఏమో వస్తాయి అనుకుంటాను పంచితే కనుక. 3 రోజుల్లో అయిపోయేదానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? సచివాలయాలకు రప్పిస్తున్నారు. ఇది ఒక పెద్ద మహాకుట్రగా కనపడుతుంది. ఈ పింఛన్ల పంపిణీ ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అడ్డం పెట్టుకుని రాజకీయ లాభాలు పొందడం ద్వారా రేపటి ఓట్ల వేట కనపడుతోంది. ఒక పెద్ద కుట్ర. వివేకానంద రెడ్డి హత్య కేసు మహాకుట్ర అన్నారు, గ్రేటర్ కాన్స్పిరసీ అంది సిబిఐ. అదెంత మహాకుట్ర మనకు తెలియదు, కానీ దాన్ని మించిన మహాకుట్ర ఈ పింఛన్ల పంపిణీలో జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవాళ మంచాలు వేసుకొచ్చారు, వీళ్ళందరినీ మంచాల మీద పడుకోబెట్టారు, మోసుకెళ్ళారు ఎక్కడికి? సచివాలయాలకి. వీడియోలు తీశారు, సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేశారు. అసలు ఈ మంచాలు తెచ్చింది ఎవరు? వాళ్ళని మంచాల మీద పండబెట్టింది ఎవరు? వీడియోలు తీసింది ఎవరు? వాళ్ళ మీద పోస్ట్ చేసింది ఎవరు? వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ మంచం మీద పడుకుని అడిగి తెలీదా? వాడు పోతూ ఏం ఆలోచించుకుంటాడు? ఎందుకు తెచ్చాడు వీడి మంచం? నన్ను ఎందుకు పండబెట్టి మోసుకెళ్తున్నారు? ఇంతకుముందు దాని మంచాలు ఇప్పుడు ఎందుకు తెచ్చారు? ఇంతకుముందు లేని ప్రేమ నా మీద వీడికి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇట్లా ఆలోచించరా? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. వాళ్ళంతా పాత్రదారులు. ఎవరు? ఈ మంచాలు తెచ్చిన వాళ్ళు, పండబెట్టిన వాళ్ళు, వీడియోలు తీసిన వాళ్ళు. అసలు సూత్రధారులు ఎవరు? ఇది అటు తిరిగి సిఎస్ జవహర్ రెడ్డి గారికి చుట్టుకుంటారు. ఈ మొత్తం అన్ని వేళ్ళు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వైపు చూపిస్తున్నారు. ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ కాన్ఫరెన్స్లో కలెక్టర్లంతా కూడా మేము ఇంటింటికి పంపిణీ చేయడానికి సుముఖం, సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరి ఇంకా అభ్యంతరం ఏంటి? మధ్యలో సర్ప్ సిఈఓ మురళీధర్ రెడ్డి ఎందుకు వచ్చాడు? సర్ప్ సిఈఓ మురళీధర్ రెడ్డి కలగజేసుకుని సచివాలయాల దగ్గర పంపిణీ చేద్దామంటాడు. మురళీధర్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? ఎవరి ప్రభావంతో ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు? దీనిలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి పాత్ర ఏంటి? ధనుంజయ రెడ్డి ఇచ్చినటువంటి సూచనల మేరకే మురళీధర్ రెడ్డి ఈ సర్క్యులర్ ఇచ్చారా? ధనుంజయ రెడ్డిని మురళీధర్ రెడ్డిని కాదనలేని పరిస్థితి జవహర్ రెడ్డిది. ఎటు చూసినా నీకు ఈ ఎపిసోడ్లో ముగ్గురు చుట్టూతోనే తిరుగుతోంది బంతి. ధనుంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డి, జవహర్ రెడ్డి. వీళ్ళ మీద కేసులు పెట్టాలి. 15 మంది చనిపోయారంటే, నిన్న 4 చనిపోయారంటే దానికి కారణం ఎవరు? ఈ మంచాలు తెచ్చిన వాళ్ళు, ఈ మంచాల మీద పండబెట్టిన వాళ్ళు. నిజంగా వీళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళకి ఏం చేయాలి? అక్కడ టెంట్లు వేయాలి, అక్కడ మంచినీళ్ళు ఇవ్వాలి, మజ్జిగ పోయాలి, లేదా భోజనాలు ఏర్పాటు చేయండి. మీకు అంత డబ్బు ఉంటే, తెగు ఉంటే. అది కదా నువ్వు, అప్పుడు కదా నీకు వాళ్ళు ఓట్లు వేసేది. వీళ్ళు మంచివాళ్ళు, చక్కగా ఏర్పాట్లు చేశారు, మాకు శుశ్రూషలు చేశారు. అంతేగాని మంచం మీద పడుకోబెట్టి తీసుకుపోయి ఆడ మూలేసి వస్తే వీడియో తీసుకుంటే సరిపోతుందా?
దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లాభాలు పొందాలని ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు అన్ని ఎపిసోడ్లు అయిపోయినాయి, ఇక ఇది లాస్ట్ ఎపిసోడా? ఇప్పటికి ప్రతిదీ కూడా బూమ్రాంగ్ అయింది ఏది చేపట్టినా. అందుకని ఇప్పుడు ఈ వాలంటీర్లని తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించాడు, మేమంతా సిద్ధం. మొదటి సభలో ఏమన్నాడు? చిన్నాన్న హత్య గురించి ఎత్తాడు. నా వాళ్ళను కూడా వాళ్ళేపు లాగేసుకున్నారు అన్నాడు, చెల్లెళ్ళ గురించి. అది బూమ్రాంగ్ అయింది. ఇక దాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చేసుకున్నాడు? ఇప్పుడు వాలంటీర్లను తీసుకున్నాడు. వాలంటీర్లని తీసేయమన్నాడు చంద్రబాబు. ఇప్పుడు ముసలాళ్ళు వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు, ముసలాళ్ళ మీద చంద్రబాబుకి కక్ష అని చంద్రబాబుని బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలన్న తాపత్రయం. ఇప్పుడు ఇవి 68 లక్షల పింఛన్లు ఉంటాయి. దాంట్లో ఈ ముసలాళ్ళ పెన్షన్లు 34 లక్షలు ఉంటాయి, వృద్ధుల పెన్షన్లు. వీళ్ళల్లో కూడా రాలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, ఇంటికే పరిమితమైనటువంటి పెన్షనీర్లు ఎంతమంది ఉంటారు? 9 లక్షల మంది ఉంటారు. ఈ 9 లక్షల మందికి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తామని సిఎస్ గారే చెప్పారు, జవహర్ రెడ్డి. మరి వాళ్ళకి 9 లక్షలకి ఇంటింటికి మేము పింఛను పంపుతామన్నప్పుడు ఈ మంచాల డ్రామా ఎందుకు? ఎవడి మంచాల డ్రామా? దీని కథ ఎవడు? స్క్రీన్ ప్లే ఎవడు? దర్శకత్వం ఎవడు? ఇంటింటికి 9 లక్షల మందికి పంచుతానికి సిఎస్ మురళీధర్ రెడ్డి అంతా రెడీ అయినప్పుడు మంచాలు తీసుకెళ్ళమని చెప్పింది ఎవరు? వాళ్ళని పండబెట్టింది ఎవరు? వాళ్ళతో వీడియోలు దించింది ఎవరు? వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నిజం చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. సిఈసి ఆదేశాలనే వీళ్ళు బేఖాతరు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయమంటే అది చేయకుండా వీళ్ళందరినీ సచివాలయాలకు రప్పించడం ఎంత తప్పుడు పని. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, నిన్నొచ్చారు, ఇవాళ వచ్చారు. వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకులకు వెళ్ళారు డబ్బులు విత్డ్రా చేయడానికి, డబ్బులు లేవు. ఒక్కొక్క సచివాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎంతమందికి పంచాలి? ఇప్పుడు సుమారుగా 14 లక్షలు పంచాలి. 14 లక్షలు పంచాలంటే మరి నువ్వు అతని ఖాతాలో 14 లక్షలు వేయాలి కదా. 9,000 వేస్తావా? 9,000 ఎంతమందికి పెన్షన్ వచ్చుద్ది? 3గురికి వచ్చుద్ది. అటువంటిప్పుడు వాళ్ళని నిన్నెందుకు రమ్మన్నారు? నిధులు లేనప్పుడు, నిధులు వెయ్యనప్పుడు వాళ్ళని రమ్మంటాం ఏంటి? మహా కుట్ర కదా. నెలలో మొదటి 3 రోజులు పింఛన్లు పంపిణీ చేయాలన్న ఇంగితం మీకు లేదా? నెలకి పింఛనీర్ల ఖర్చు సామాజిక భద్రత పెన్షన్లది 1950 కోట్లు ఉంటుందమ్మా. 1950 కోట్లు ట్రెజరీలో లేకుండా ఎందుకు చేశారు? ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ క్లోజర్. మార్చి 15 నుంచి 31 లోపు నువ్వు దగ్గర 15,000 కోట్లు విత్డ్రా చేశారు. 15,000 కోట్లు విత్డ్రాల్కి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన ఫైనాన్స్ సెక్రటరీ తప్పు కదా. మహాకుట్ర. ఒక 30వ తారీఖు 6,000 కోట్లు విత్డ్రా చేశారు, 31 1,200 కోట్లు విత్డ్రా చేశారు. అంటే లాస్ట్ 2 days 30, 31 7,200 కోట్లు విత్డ్రా చేశారు. అంటే ఏంటి? మీరు ఎంత విత్డ్రా చేసినా, మీరు ఎన్ని కిక్ బ్యాక్స్ కోసం మీ కాంట్రాక్టర్లకి మీరు 15,000 కోట్లు దోచిపెట్టినా నువ్వు చేయాల్సిందేంటి? ఈ 1950 కోట్లు పెన్షనీర్లకు ఇవ్వాల్సింది రిజర్వ్లో పెట్టాలి కదా. అది పెట్టి కదా నువ్వు మిగతా ఇచ్చుకోవాలి. ఇక్కడ కుట్ర కోణం అదే. 15 రోజుల్లో 15,000 కోట్లు విత్డ్రా చేయటం కుట్ర. ఇంటింటికి పంపిణీ చేయండి ప్రభుత్వ ఉద్యోగులతో అని కేంద్ర ఎన్నికల సంఘం చెబితే ముసలాళ్ళందరినీ సచివాలయాలకు రప్పించడం కుట్ర. ఈ మంచాల కుట్ర, ఈ వీడియోలు తీయటం ఒక కుట్ర, వైరల్ చేయటం కుట్ర, మహా కుట్ర అన్నది. అందుకే దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా ప్రజలే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.